ఓం నమ శివాయ. ఈ దేవస్థానము నెల్లూరు జిల్లా ఈతతోపు గ్రామం నందు ఉంది. ఈ దేవస్థానము 2016 ఫిబ్రవరి 28వ తారీఖున నెల్లూరు జిల్లా కొడలూరు మండలం ఈతతోపు గ్రామం నందు శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామిగా ఇక్కడ వెలిసినారు. సో ఈ ఆలయము స్థాపించిన వారు శ్రీ తలపల మునిస్వామి గారు. ఆయన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. సో ఆయన ఈ దేవస్థానాన్ని స్థాపించారు 2016న. ఇది ఏకశిల ధ్వజస్తంభము. మన దేవస్థానం నందు ఏకశిలా ధ్వజస్తంభము ఉంటుంది. ఇది కర్నూలు నుంచి తీసుకొచ్చారు. సో ఈ దేవస్థానంకి ఎంట్రన్స్కి రాగానే ఫస్ట్ ఎడం వైపున శ్రీ అయ్యప్ప స్వామి వారు ఉంటారు. అయ్యప్ప స్వామి వారు మనకి ఎడం వైపున మొదట దర్శనం ఇస్తారు. అయ్యప్ప స్వామి అంటే హరిహరులు పుత్రులు, అంటే పెద్ద ఆయనకి కుమారుడు అయ్యప్ప స్వామి. తర్వాత నందీశ్వర స్వామి నంది మండపం ఇది. తర్వాత మనం అలా దేవస్థానం లోపలికి వెళ్తే శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి మనకి దర్శనమిస్తారు. ఇప్పుడు మనం ఆలయ ముఖద్వారానికి వచ్చాం. ఆలయ ముఖద్వారంకి ఎడమవైపున శ్రీ రుద్రకోటి విఘ్నేశ్వర స్వామి, అలాగే కుడివైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఇంకా మనం ఆలయ ముఖద్వారం ద్వారా లోపలికి వెళ్తే శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి మనకి దర్శనమిస్తారు. కళ్యాణం చేసేటప్పుడు ఉత్సవ విగ్రహాలుగా మనం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఇక్కడ చూడొచ్చు. శ్రీ అన్నపూర్ణమ్మ. తర్వాత ఆలయం నుంచి బయటికి రాగానే మనకి స్వామి వైపు నుంచి మనం ఎడం వైపుని చూసినట్లయితే ఆలయ దిక్పాలకులు శ్రీ కాలభైరవ స్వామి మనకు దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడ తులసమ్మ, ఆ తర్వాత చండీశ్వర స్వామి కానీ, తర్వాత సరస్వతీదేవి కానీ, కనకదుర్గమ్మ కానీ, వీళ్ళందరూ కూడా స్వామివారికి ఎడం వైపున ఉంటారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దత్తాత్రేయుల వారు, శ్రీ షిరిడి సాయినాథ శ్రీ సదానంద సద్గురు శ్రీ సాయినాథ మహారాజు, ఇక్కడ వీళ్ళిద్దరు కూడా దర్శనమిస్తారు. ఆ తర్వాత ఇక్కడ జెండాపై కపిరాజు శ్రీ అభయాంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నాగదేవత మనకు దర్శనమిస్తారు. ఈ ప్రాంగణం అంతా కూడా మనకి గుడికి ఎడం వైపు ఉంటుంది. ఇది ధ్యాన మందిరము. సో మనకి ఎవరైనా ధ్యానం చేసుకోవాలనుకున్నవారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు చెప్పినట్లు కాలభైరవ స్వామి మనకి గుడికి ఎడం వైపున ఉంటారు. సో ఈయన ఆలయ దిక్పాలకులు. ప్రతి ఆలయానికి ఒక దిక్పాలకులు ఉంటారు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు అనేది మొత్తం వారు నోట్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా శ్రీ కాశీ విశ్వనాథునికి కాశీలో ఎలాగైతే కాలభైరవ స్వామి ఉంటారో మనకి ఇక్కడ కాలభైరవ స్వామి అలా కనపడతారు. తర్వాత నవగ్రహ దేవతలు మనకి దర్శనమిస్తారు. ఆదిత్యాయచ సోమనాథ మంగళపద శుక్ర శనాయచ రాహుకేతువాయచ. సో నవగ్రహ దేవతలందరూ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు.
ఇది మన దేవస్థానము ముఖ్య భాగము. తర్వాత మన దేవస్థానం నందు నక్షత్రవనం కూడా ఉంది. నక్షత్రవనం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి వారి యొక్క జన్మ నక్షత్రంను బట్టి ఒక్కొక్క చెట్టు అనేది ఉంటుంది. చెట్టు తెలియని వారు జనరల్గా ఏం చేస్తారంటే ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి దీపం పెట్టుకుంటూ ఉంటారు. అంటే శ్రీ మహావిష్ణువు వాస్తవానికి ఉసిరి చెట్టు కింద ఉంటారనేది ఒక ప్రగాఢమైన నమ్మకం. ఒకవేళ మనకు కానీ నక్షత్రం కానీ తెలిసి మన నక్షత్రం కింద, ఇది నక్షత్రవనం ఎంట్రన్స్. సో ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మనకు కానీ నక్షత్రం కానీ తెలిసి మన నక్షత్రం కింద మనం కానీ దీపం పెట్టుకున్నట్లయితే నక్షత్ర బలం మనకు చేకూరుతుంది అనేది ఒక గట్టి నమ్మకము. అది మనకి శాస్త్రోక్తంగా తెలుస్తుంది కాబట్టి మనం ఇక్కడ నక్షత్రం అనేది స్థాపించాము. సో ఇక్కడ 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాలకి సంబంధించినటువంటి చెట్లు, ఆ తర్వాతే 9 గ్రహాలకు సంబంధించి 9 గ్రహాల చెట్లు అన్నీ కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 9 గ్రహాలు ప్లస్ 27 నక్షత్రాలు అన్ని చెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చివరన రుద్రాక్ష చెట్టు దగ్గర నుంచి 27 నక్షత్రాల్లో ఏవేవైతే ఉంటాయో అన్ని చెట్లు కూడా ఇక్కడ మనకు ఉంటాయి. ఈ నక్షత్రవనానికి సెంటర్లో మనకి పెద్ద ఆయన శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఉత్సవమూర్తుల్ని స్థాపించడం జరిగింది. సో ఒకసారి మనం నక్షత్రవనం చుట్టూ చూద్దాం. ఓం నమః శివాయ. నక్షత్రవనంలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ వైపు నుంచి మనం ఇందాక వచ్చిన ఎంట్రన్స్ అది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సో చుట్టూరా కూడా మనకి నక్షత్రవనంకి అంటే సెంటర్లో మనం పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉంటాయి. చుట్టూ మనకి 27 నక్షత్రాలు ప్లస్ 9 నవగ్రహాలు, దేవతలు, చెట్లు. సో మొత్తం అన్ని చెట్లు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. మీరు మీ నక్షత్రం కానీ మీకు తెలిస్తే మీ నక్షత్రం మనకి చెప్తే, లేదంటే గూగుల్లో కొట్టినా కూడా మనకి నక్షత్రాన్ని బట్టి మనకి ఏ చెట్టు మనకి మన నక్షత్రానికి సంబంధించిందో మనకి తెలుస్తుంది. సో ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు ఉంటుంది. సో అరటికాయ చెట్టు ఒకరికి ఉంటుంది, తర్వాత టెంకాయ చెట్టు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి బోరగ చెట్టు ఉంటుంది, అట్లా రకరకాలుగా, కొంతమందికి మామిడికాయ చెట్టు ఉంటుంది, అట్లా రకాలుగా మొత్తం రకరకాల చెట్లు ఉంటాయి మనకి. అలా చండ్ర ఉంటుంది, రుద్రాక్ష ఉంటుంది, బెల్వం ఉంటుంది, అట్లా రకరకాల ఒక్కో నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి చెట్లు అనేది డిసైడ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఫ్యూచర్లో మనకి డోనార్స్ కానీ సహకరించినట్లయితే ఈ యొక్క నక్షత్రవనం ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ చేయాలనేది కోరిక. ఆ తర్వాత నక్షత్రవనం చుట్టూ మనము వర్షాకాలం మన మట్టి అంతా కూడా కొట్టుకొని పోతుంది కాబట్టి నక్షత్రవనం చుట్టూ మనం ఒక ప్రహరీని ఏర్పరచుకోవాలనేది సంకల్పిస్తున్నాము. భక్తులందరూ కూడా డొనేషన్ మనం అందరి దగ్గర నుంచి డొనేషన్స్ ఆశిస్తున్నాము. సో చుట్టూ కానీ ప్రహరీ గోడ కానీ పూర్తయినట్లయితే మనకి ఇంకా చక్కగా మనకి ఇక్కడ కార్తీక మాసం అప్పుడు వనభోజనాలు లాంటివి కూడా ఇక్కడ పెట్టుకోవాలనేది ఫ్యూచర్లో మనకి భగవంతుడు సంకల్పిస్తే అది కూడా చేయాలనేది మనకి కోరిక. అదేవిధంగా ఇక్కడ నక్షత్రవనం ఎంట్రన్స్లో ఒక ఆర్చు, తర్వాత చుట్టూ ప్రహరీ గోడ, నక్షత్రవనంలో ప్రహరీ గోడ మనకి ముందుగా పూర్తి చేయాల్సిన పనులు. అలాగే మనం ఇందాక దేవస్థానం ఎంట్రన్స్లో చూసినట్లయితే అటు ఇటు పిల్లర్లు వదిలేస్తున్నాము. మనకి డొనేషన్స్ కానీ ప్రాపర్గా వచ్చినట్లయితే మనం అక్కడ ఆర్చ్ కట్టాలనేది కూడా ఉంది. తర్వాత మనం శివరాత్రి అప్పుడు కళ్యాణం చేసేటప్పుడు ఇక్కడే చేస్తాం మనం కళ్యాణము. దేవస్థానానికి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇందాక అక్కడ సాయిబాబా, తర్వాత దత్తాత్రేయుల వారు మనకు కనిపిస్తారు. సో వాళ్ళ ముందరగానే మనం స్టే చేసి అక్కడ అభిషేకం చేస్తాము. ఫ్యూచర్లో మనకు అన్నీ కానీ ప్రాపర్గా కుదిరితే ఇక్కడ రేకుల షెడ్ వేయాలనేది మనకి సంకల్పిస్తున్నాము. రేకుల షెడ్డు, తర్వాత ఆర్చెస్, తర్వాత
ఆ కాంపౌండ్ వాళ్ళు నక్షత్ర వనానికి. ఇవి మనం ఇవి కానీ మనం చేసినట్లయితే భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన దేవస్థానంలో కార్తీక మాసంలో స్వాములు ఇక్కడే వచ్చి ఇక్కడ ట్యాప్స్ కింద స్నానాలు చేసి ఇక్కడే వాళ్ళు నైట్ భిక్ష కూడా చేసుకొని ఉంటారు. మన దేవస్థానంలో ప్రస్తుతానికి జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే శాశ్వతోభయాలు ఉంటాయి. ప్రతి సోమవారం కూడా అన్నదానం అనేది మన దేవస్థానం నందు జరుగుతుంది. ఎవరైతే 10,116 ఇచ్చి వాళ్ళ పేర్లు గోత్రనామాలు ఇస్తారో వాళ్ళ పేర్లతో ఇక్కడ శాశ్వత అన్నదానం జరుగుతుంది. ఆ సోమవారము ఎవ్రీ ఇయర్ జరుపుతాము. అదేవిధంగా మనకి సంవత్సరానికి 12 పౌర్ణములు వస్తాయి. 12 పౌర్ణములు కూడా మనకి ఉభయదాతలు ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం పౌర్ణమికి ఉభయాలు జరుపుతారు. ఈ విధంగా మనకి నెలకి 4 సోమవారాలు యావరేజ్గా ఒక పౌర్ణమి, నెలకి 5 కార్యక్రమాలు అనేది మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చినట్లయితే కార్తీక మాసంలో మనకి ప్రతిరోజు నైటు స్వాములకి భిక్ష ఏర్పాటు చేస్తాము. సో ఇవి ప్రస్తుతానికి మనం చేస్తున్న కార్యక్రమాలు. ఇవి కాకుండా దసరా నవరాత్రులు జరుపుతాము. తర్వాత మెయిన్ అన్నిట్లకల్లా ముఖ్యం శివరాత్రి బాగా ఘనంగానే మనం జరుపుతాము. తర్వాత స్వామి ఎప్పుడైతే గుడి కట్టారో ఫిబ్రవరి 28 వార్షికోత్సవంగా తీసుకొని అది కూడా జరుపుతాం. ఇలా మనం దేవస్థానంలో సాయి విధాల మనం కార్యక్రమాలు చేస్తున్నాం. మనకు కనిపించే ఆయన స్వామి ఎర్రగొట్లు వేసుకోండి ఆయన. ఓం నమ శివాయ. సో నేను ఈ వీడియో తర్వాత ఇన్ఫర్మేషన్ పెడతాను. మన దేవస్థానం యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, శ్రీ ఏతోప్ శివాలయం యొక్క ట్రస్టీ బ్యాంక్ డీటెయిల్స్. సో ఎవరికైనా కానీ మీకు నేను చెప్పిన కార్యక్రమాలలో డొనేషన్స్ ఇవ్వదలుచుకున్న వారు వాటికి ఇస్తారని ఆశిస్తున్నాను. మనం ముందుగా చేయాల్సిన పనులు రేకుల షెడ్ వేయడం కానీ, లేకపోతే నక్షత్రవనం చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం కానీ, వీటిల్లోకి ఆర్చులు కట్టడం అయితేనేమి, ఇవన్నీ మనం పూర్తి చేసుకోవాలనేది మనకి ముందున్న కార్యక్రమాలు. వీటిల్లోకి మనం పూర్తి చేసేదానికి ప్రయత్నిద్దాం. ఓం నమ శివాయ. ఈ యొక్క సంకల్పంలో మీతో నేను సైతం. ఓం నమ శివాయ.